ఇక విశాఖ మేయర్ పీఠం కోసం రాజకీయ పార్టీల ఎత్తులకు పై ఎత్తులు ఉత్కంఠ రేపుతున్నాయి. అవిశ్వాస పరీక్ష కోసం ఈ నెల 19న జీవీఎంసీ పాలక మండలి సమావేశం జరగాల్సి ఉండగా ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్ ఆఫీస్ కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చింది. అయితే బల పరీక్షలో నెగ్గడానికి ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. మరోవైపు క్యాంపు రాజకీయాలకు తాము దూరమంటూ జనసేన ప్రకటించింది. మా కరెస్పాండెంట్ వాసు పూర్తి సమాచారం అందిస్తారు. వాసు, ఎందుకు జనసేన దూరమంటూ ప్రకటించింది? కారణం ఏంటి? శ్రీదేవి, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద కార్పొరేషను. ఈ కార్పొరేషన్ మేయర్ పదం దక్కించుకునేందుకు కూటమి గత కొంతకాలంగా అంటే అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తుంది. కూటమి జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వీళ్ళ సభ్యులతో పాటు. ఎప్పుడైతే ప్రభుత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడు మొత్తం తారుమారైంది అని చెప్పొచ్చు. గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మొత్తం మేయర్ మొత్తం కూటమి అంతా కూడా అధికారంలో ఉండటంతో మొత్తం తారుమారైంది అని చెప్పి ఈ నేపథ్యంలో మేయర్ పదం సాధించుకునేందుకు కూడా గత కొన్ని మాసాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే అవిశ్వాస తీర్మానం కోసం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్కి. ఈ నేపథ్యం కలెక్టర్ ఇవాళ ఈ నెల 29వ తేదీన అవిశ్వాస తీర్మానానికి కూడా కాల్ చేయడం జరిగింది. మొత్తం అందరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 29వ తేదీన ఉదయం 10 గంటలకి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ పార్టీలో అలజడి రేగిందని చెప్పొచ్చు. ఇప్పటికే వైసీపీ దాదాపు 34 మంది ఆ కార్పొరేటర్లతో ఊటీ అయితేనే లేదా బెంగళూరు అయితేనే ఇతర క్యాంప్ రాజకీయాలకు వెళ్ళిపోగా టీడీపీ కూడా అందుకు అనుగుణంగానే వాళ్ళు కూడా క్యాంప్ రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇవాళే అవిశ్వాస తీర్మానం కోసం ప్రకటన వచ్చింది. అయితే నిన్న విశాఖలో పర్యటించినటువంటి మనోహర్ మంత్రి, జనసేన చెందినటువంటి మంత్రి మనోహర్ మాత్రం ఎటువంటి క్యాంప్ రాజకీయాలకు మనం అక్కర్లేదు, మొత్తం కూడా స్వచ్ఛందంగానే మనం మేయర్ అయితేనే డిప్యూటీ మేయర్ అయితేనే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా మనం ముందుకెళ్ళాలి, త్వరలోనే పవన్ కళ్యాణ్తో సమావేశం ఉంటుంది, మనం ఎటువంటి క్యాంప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా అటు బీజేపీ కార్పొరేట్లు అయితేనే, జనసేన కార్పొరేట్లు అయితేనే, టీడీపీ అయితేనే మొత్తం కూడా అందరూ కూడా వీళ్ళు కూడా ఒక క్యాంపు రాజకీయం అంటే ఒక మలేషియా కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలకు కానీ తీసుకెళ్ళాలి ఇలా సభ్యులందరూ కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు జనసేన దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. నిన్న మనోహర్ చెప్పిన అనంతరం కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. ఒక 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్తో సమావేశం ఉంది జనసేన కార్పొరేట్లు అందరూ కూడా. మరి జనసేన అని ఏం చెప్తారో దాన్ని బట్టి వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు అవిశ్వాస తీర్మానానికి డేటు కన్ఫర్మ్ చేయడంతో మాజీ మంత్రి అమర్నాథ్ ఇవాళ కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ను కలిసి ఈ అవిశ్వాస తీర్మానం కరెక్ట్ కాదు, మాకు బలం ఉండగా ఏ విధంగా వాళ్ళకి అవిశ్వాస తీర్మానం ఇస్తారు, మాకు బలం ఉందని చెప్పడం జరిగింది. అంతేకాక టీడీపీ వాళ్ళు లేదా కూటమి వాళ్ళు పోలీసుల అండతో పోలీసులతో కార్పొరేట్లను బెదిరిస్తున్నారు. కార్పొరేట్లో వైసీపీకి చెందినటువంటి కార్పొరేట్ ఇళ్లకి వెళ్ళి బెదిరిస్తున్నారు, తమ పార్టీలోకి రమ్మని, తమకు మద్దతు ఇమ్మని. ఇది కరెక్ట్ కాదని కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక విధంగా ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం తేదీ ప్రకటించారో తేదీ ప్రకటించినప్పుడు కూడా విశాఖలో రాజకీయ పార్టీల్లో అలజడి గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఒకవైపు మొత్తం ఈ పార్టీలందరూ కూడా గందరగోళం ఏర్పడింది. మరోవైపు టీడీపీ అయితే త్వరలోనే రేపెల్లిలోనే క్యాంపు రాజకీయాలకు తెరలేసేందుకు మొత్తం సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే ఒకవైపు వాళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించిన అందరూ కూడా 34 మంది కూడా వేరే ప్రాంతంలో వాళ్ళు ఉంచారు. కొంతమంది అయితే విశాఖ కూడా వచ్చారని చెప్తున్నారు. ఆ 34 మందిలో కూడా చాలామంది కూడా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం రోజైతే తప్పనిసరిగా కూటమికి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ని అవిశ్వాస తీర్మానంతో దింపేయడానికి కూడా సిద్ధం చేస్తున్నారు. ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు కూడా జనసేన అయితే ట్విస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎటువంటి క్యాంప్ రాజకీయాల్లోనూ పాల్గొం, క్యాంప్ రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పింది. మరోవైపు టీడీపీ అయితే జనసేన వచ్చినా లేకపోయినా మొత్తం టీడీపీ సంబంధించిన సభ్యులందరూ కూడా ఒక ఏరియాకి అంటే ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశానికి కానీ అవిశ్వాస తీర్మానం 19వ తారీఖు వరకు కూడా వాళ్ళు తరలించేందుకైతే సిద్ధం చేస్తుంది. మరి ఏమవుతుందో వేచి చూడాలి శ్రీదేవి. మొత్తానికి విశాఖలో అయితే మేయర్ పదవి కోసం హోరాహోరీ ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో మొత్తం రాజకీయ అలజడి నెలకొందని చెప్పొచ్చు. మరి పార్టీల మధ్య ఉన్నటువంటి అటు జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ వైసీపీ కానీ మరి ఏ విధంగా వ్యవహరిస్తుందని తెలియాలి. ఇప్పటికే అమర్నాథ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారు మొత్తం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.